రాగి ముద్దలో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. కాబట్టి మనం ప్రతిరోజు తిన్నామంటే మన ఎముకలు, మన దంతాలు బలంగా ఉంటాయి. అలానే రక్తహీనత సమస్యతో బాధపడే వారు కూడా రాగి ముద్దను తిన్నారంటే ఇందులో ఉన్న ఐరన్ వలన వాళ్ళు కూడా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ రెసిపీని నేను రైస్ కుక్కర్‌లో చేస్తున్నాను. దీనికి 1 కప్ సెమీ బ్రౌన్ రైస్‌ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టుకున్న సెమీ బ్రౌన్ రైస్‌కి ఒక కప్పుకి 8 కప్పుల నీళ్లు వేసుకొని, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనము ఉడికించుకోవాలి. ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం చెక్ చేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గర పడిన తర్వాత ఒక కప్పు రైస్‌కి ఒక కప్పు రాగి పిండి వేశానండి నేను. ఒక 5 నిమిషాల తర్వాత రైస్ కుక్కర్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు ఈ రెండిటిని బాగా గెలుక్కుంటే సరిపోతుంది. బ్రౌన్ రైస్ వల్ల కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డయాబెటిక్ వారికి చాలా మంచిది. బ్రౌన్ రైస్‌లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకి వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ రాగి పిండి, బ్రౌన్ రైస్ కాంబినేషన్‌లో మనం సంగటి చేసుకొని తిన్నామంటే మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి హెల్తీగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.